సరిగ్గా అదే సమయంలో సియా స్నేహితురాలు అక్కడికి వస్తుంది. ఈ రోజు కాలేజీలో రిక్రూట్మెంట్ డే కదా, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, పద వెంటనే వెళ్దాం అంటూ సియాను కాలేజీకి తీసుకువెళుతుంది. నిజానికి ఆ రోజు కాలేజీలో ప్లేస్మెంట్స్ జరుగుతుంటాయి. చాలా కంపెనీల ప్రతినిధులు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి వస్తారు. అందుకే స్టూడెంట్స్ అందరూ తమ రెజ్యూమేలతో ఇంటర్వ్యూ చేసేవారిపై మంచి ఇంప్రెషన్ కలగాలని చాలా చక్కగా రెడీ అయి వస్తారు. సియా మరియు తన ఫ్రెండ్ కూడా అక్కడికి చేరుకుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సియా కాస్త డల్గా ఉంటుంది. అది చూసిన షోయా ఆమెను అందరి ముందు తక్కువ చేసి చూపించాలని ప్రయత్నిస్తుంది. అక్కడ వాతావరణం చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే మంచి మార్కులు వచ్చిన వారికి కూడా పెద్ద కంపెనీల్లో జాబ్స్ రావడం లేదు. ఇంటర్వ్యూలు అంత కఠినంగా ఉండటంతో ఎవరూ వాటిని క్లియర్ చేయలేకపోతుంటారు. సరిగ్గా అప్పుడే షోయా తనకు వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ను అందరికీ గర్వంగా చూపిస్తుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. షోయా త్వరలోనే ఒక పెద్ద కంపెనీలో ఇంటర్న్గా చేరబోతోందని తెలిసి ఆమె ద్వారా తమకు కూడా ఏదైనా లాభం ఉంటుందేమో అని అందరూ తనను పొగడటం మొదలుపెడతారు. కానీ షోయాకు తెలియని నిజమేంటంటే సియా అదే కంపెనీకి చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టబోతోంది. అప్పుడే సియాకు అసిస్టెంట్ లింగ్ నుండి కాల్ వస్తుంది. చైర్పర్సన్ బాధ్యతల కోసం పేపర్లపై సంతకం చేయాలని, అందుకోసం తనే కాలేజీకి వస్తున్నానని చెబుతాడు. ఇంతలో ప్రొఫెసర్ అక్కడికి వచ్చి షోయా గురించి తెలుసుకుని ఆమెను అభినందిస్తారు. షోయా అందరి ముందు హీరోలా అనిపించుకోవాలని, తనకున్న పలుకుబడితో మిగిలిన వారికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అందరి రెజ్యూమేలు తీసుకుంటుంది. కానీ సియా తన రెజ్యూమే ఇవ్వకపోవడంతో ప్రొఫెసర్ ఆమెపై కోప్పడతారు. నువ్వు పేదదానివి, ఇక్కడ కూడా ఉద్యోగం రాకపోతే నీ భవిష్యత్తు ఏమైపోతుంది అంటూ తిడతారు. తరువాత షోయా మరింత రెచ్చిపోయి సియాను అవమానిస్తుంది. నీ మార్కులు చాలా తక్కువ, నీకు జాబ్ రావడం ఇంపాసిబుల్. కానీ నువ్వు నా కాళ్ల దగ్గర వంగి క్షమాపణ చెప్పి అడిగితే నేను నీకు హెల్ప్ చేస్తాను అంటూ కండిషన్ పెడుతుంది. దానికి సియా నిరాకరించడంతో ప్రొఫెసర్ ఆమెను కాలేజీ నుండి తీసేస్తానని బెదిరిస్తారు. సరిగ్గా ఆ నిమిషంలో లింగ్ అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే అందరూ ఎగ్జైట్ అవుతారు. షోయా కూడా అతను తన కోసమే వచ్చాడనుకుని పలకరించబోతుంది. కానీ లింగ్ ఆమెను కనీసం పట్టించుకోకుండా నేరుగా సియా దగ్గరికి వెళ్లి గౌరవంగా షేక్ హ్యాండ్ ఇస్తాడు. వెంటనే కాంట్రాక్ట్ పేపర్లు అందించి సంతకం తీసుకోగానే సియాను ఆ కంపెనీకి కొత్త చైర్పర్సన్గా ప్రకటిస్తాడు. అది చూసి అక్కడ ఉన్నవారంతా షాక్లో ఉండిపోతారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 16 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.